హరి ఓం అందరికీ నమస్కారం. నేను మీ రమ్య చక్రవర్తి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. సో ఇవాళ మీ అందరికీ చాలా ఇష్టమైన టాపిక్, లైక్ యువర్ ఫేవరెట్ టాపిక్ ఏంటి అంటే వెయిట్ లాస్. సో ఇవాళ మనము వెయిట్ లాస్ మీద డిస్కస్ చేద్దాము. సో ఎంత డైట్ చేసినా లేకపోతే ఏం చేసినా కూడా వెయిట్ అనేది లాస్ అవ్వట్లేదు అనేసి చాలామంది కంప్లైంట్ చేస్తారు. బట్ నేను ఎప్పుడు చెప్పే విధంగా వెయిట్ లాస్ ప్లస్ ప్రాపర్ డైట్, ఈ రెండు అంటే మనము వర్కౌట్ డైట్ రెండు చేస్తేనే మనకు ఆ వెయిట్ ఇంచ్ లాస్ అనేది జరుగుతుంది. నేను చెప్పాను వెయిట్ లాస్ అని, మన బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో దానికి ఎలాంటి ఆసనాస్ తీసుకోవాలి, ఎలాంటి మూవ్స్ తీసుకోవాలి అన్నది మనం ఈరోజు చూద్దాము. అండ్ ఇంకొకటి, ఇది మనము నేను చెప్తాను 21 days ఛాలెంజ్ తీసుకోవచ్చు మీరు. సో నేను ఈరోజు చెప్పబోయే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మీరు ఒక 21 days కంటిన్యూస్గా, అంటే డే 1 ఏం చేయాలి, ఇవాళ నుంచి ఒక 7 రోజులు నేను ఏ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి అన్నది, ఎలా ఫాలో అయితే మనం వెయిట్ లాస్ అవుతాము అన్నది నేను చెప్తాను. సో దాన్ని మీరు 7-7-7 సో ఇలా రిపీట్ చేస్తూ ఎవ్రీడే ఐదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్లాన్ చేసుకొని ఒక 1 hour మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మనకి వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. ఇంచ్ లాస్ మీరు విజిబుల్ రిజల్ట్స్ అన్నది మీకు కనిపిస్తాయి. సో ప్రతిదీ కూడా కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఫర్ సక్సెస్. సో మీరు కన్సిస్టెంట్గా ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ బాడీ అండ్ ఫాలో ద ఫ్లో. సో ఇవాళ మనం ఫస్ట్ ఏంటి అంటే నించుందాము. ఇవి నించొని చేసేవి. సో నించుంటూ కూర్చుంటూ, సో కాంబినేషన్లో నేను చెప్తాను కంప్లీట్ బాడీ. ఇది వరకు ముందు వీడియోలో మనము వార్మప్స్ చూసాము, ఎలా వార్మింగ్ అప్ చేసుకోవాలి అన్నది. సో దాని తర్వాత నెక్స్ట్ ఎలా మనము ముందుకెళ్ళాలి అన్నది చూద్దాము. ఏదైనా లైక్ స్లో పేస్లో వెళ్దాము. ఫాస్ట్గా రషింగ్ అంతా అవసరమే లేదు. జస్ట్ లిజన్ టు యువర్ బాడీ యాజ్ ఆల్వేస్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు 3 deep ఇన్హలేషన్స్, లైక్ బాడీని స్టేబుల్ చేసుకోవడానికి ఇన్హలేషన్స్ తీసుకోవాలని చెప్పాను. సో అలాగే 3 deep ఇన్హలేషన్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాము నా స్లోలీ. నెక్స్ట్ దాని తర్వాత వార్మప్లో లెగ్ టెన్షన్ రిలీజ్ ఇవన్నీ చూసాం కాబట్టి, సో స్లోలీ లేసి నించుని మీ ఫస్ట్ ఆర్మ్ పీట్ లైక్ మన షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకొని లెగ్స్ ఇలా నించుని ఫస్ట్ ఇన్హేల్, లాక్ యువర్ హ్యాండ్స్ని లాక్ చేసుకొని నెమ్మదిగా, దీన్ని మనము తాడాసన అంటాం. సో ఈ ఆసన తీసుకోండి. ఈ ఆసన చేసినప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ ఎంగేజ్ యువర్ కోర్. నేను ఏం చెప్తానంటే నార్మల్గా మీరు ఇలా వెళ్ళిపోకండి, ఇలా టక్ ఇన్ యువర్ టమ్మీ, స్క్వీజ్, దీన్ని కూడా ఎంగేజ్ చేయండి. ఎంగేజ్ చేస్తూ వర్టిబ్రే నుంచి పైకి వెళ్ళండి. ఇన్హేల్, then normal deeper breaths. Stay there for 10 counts. 1 2 3 4 5 6 ఇలా 10 counts. ఒకవేళ లేదు మేడం హోల్డ్ చేయలేకపోతున్నాము అన్నట్టయితే కనుక, సో వాట్ యూ రిలీజ్, ఇలా జస్ట్ ఫస్ట్ ఇలా వాకింగ్ చేయండి. దెన్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ హిప్ రొటేషన్స్ తీసుకోండి. ఆల్రెడీ మీరు హిప్ రొటేషన్స్ ఎలా చేయాలో నేను చెప్పాను. నెక్స్ట్ సింపుల్ హిప్, దెన్ హ్యాండ్స్. సో హ్యాండ్స్లో కూడా ఫ్యాట్ ఉంది, ఇవి కూడా మనకి తగ్గాలి, లైక్ హ్యాంగింగ్ హ్యాండ్స్. సో ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, అప్, ఓపెన్ క్లోజ్, అప్, ఇలా. విత్ ఇన్హలేషన్స్ కూడా చేయొచ్చు, లైక్ విత్ స్లో ఇన్హలేషన్, స్లో ఎగ్జిలేషన్స్తోనే ఇది చేయండి. సి ఎక్సేల్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మనము సి ఇన్హేల్,
ఎక్సేల్. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకే. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే లెంథెన్ యువర్ స్పైన్. ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ స్పైన్ ఈజ్ స్ట్రైట్. సి ఇక్కడ ఇన్హేల్, ఎక్సేల్. ఇలా హంచ్ బ్యాక్ చేయకండి. సో వెన్ యూఆర్ గోయింగ్, టేక్ డీపర్ ఇన్హేల్, లెంథెన్ యువర్ స్పైన్ అండ్ ఎక్సేల్, కమ్ డౌన్. ఇలా ఒక 10 రిపిటేషన్స్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 10 రిపిటేషన్స్ తీసుకున్నాక ట్రై టు పుష్ యువర్ బాడీ ఇన్సైడ్ అండ్ హోల్డ్. ఇక్కడ హోల్డ్ చేయండి. 10 రిపిటేషన్స్ కి హోల్డ్ చేయండి. స్టే దేర్. డీపర్ బ్రెత్స్. చక్కగా డీపర్ బ్రెత్స్ తీసుకుంటూ ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. నెక్స్ట్ స్లోలీ ఓపెన్, లెగ్స్ ఓపెన్ చేసుకోండి చక్కగా ఎంత వీలైతే అంత. దెన్ గో. ఇక్కడ హిప్ని అలైన్ చేసుకోండి, బాడీని అలైన్ చేసుకోండి. ఇలా కింద హ్యాండ్ పెట్టగలిగితే కింద పెట్టి పైకి చూడండి, త్రికోణాసన్. అదర్వైజ్ లైక్ జస్ట్ హోల్డ్ ఇట్. ఎక్కడ హోల్డ్ చేయగలిగితే అక్కడ హోల్డ్ చేసి బాడీని స్ట్రేట్ చేసుకోండి ఇలా. సో 10 రిపిటేషన్స్ అండ్ గో టు ద అదర్ సైడ్ ఆల్సో. డోంట్ ఫాల్. సో స్లోలీ ఎక్కడి వరకు వీలైతే. సో 10 రిపిటేషన్స్. దీని తర్వాత మనము నెక్స్ట్ ఆపోజిట్ ఇలా. స్టే దేర్. ఇలా 10 కౌంట్స్కి హోల్డ్ చేయండి, లేదంటే 10 కౌంట్స్ రిపిటేషన్స్ తీసుకోండి. సో ఇక్కడ వరకు నెక్స్ట్ డే 1లో ఇవి 3 సెట్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక స్పైన్ ట్విస్ట్. ఇన్హేల్, ఎక్సేల్. స్టే దేర్ ఫర్ 10 కౌంట్స్. ఓన్లీ అప్పర్ బాడీని మాత్రమే మూవ్ చేస్తాము. నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు. సి ఇలా. ఓకే. సో ఓన్లీ అప్పర్ బాడీ ట్విస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఓపెన్ యువర్ లెగ్స్. ఇన్హేల్, ఎక్సేల్. ఇంత లోపలికి వెళ్ళలేము, జస్ట్ ప్లేస్ ఇట్ ఇలా. ఇన్హేల్, ఎక్సేల్. దీని తర్వాత నెమ్మదిగా ఎల్బోస్ డౌన్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా హెడ్ డౌన్ చేయండి. సో ఎంత ఇబ్బంది ఏం లేదు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మాత్రమే చేద్దాము. సో ఫస్ట్ వీఆర్ మేకింగ్ ఫ్లెక్సిబుల్. స్లోగా ఇలా క్లోజ్ చేసుకోండి. సి ఓపెన్, ఇన్హేల్, ఎక్సేల్, స్టే దేర్. ఫస్ట్ ఇది అందరూ చేయగలుగుతారు ఇలా. దీని తర్వాత నెమ్మదిగా లెగ్స్ ని ఓపెన్ చేసుకుంటూ ఎల్బోస్ ని ఇలా డౌన్ చేసుకోండి. దెన్ స్లోలీ టేక్ యువర్ హెడ్. దెన్ స్లోలీ కమ్ బ్యాక్. సో ఇంత మటుకు చేసి inhale, exhale. Now slowly come down ఇలా. See armpits distance లో తీసుకొని come to మాలాసన్. సో మాలాసన్ లో కూర్చున్నప్పుడు మీరు ఇలా see హ్యాండ్స్ లోపల పెట్టుకొని. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోస్చర్ ఐ కెన్ సే. బికాస్ ఎందుకు అంటే ఇది మన రీప్రొడక్టివ్ సిస్టమ్ని కానీ మన యూట్రస్ని కానీ బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది మేల్స్ ఫీమేల్స్ ఇద్దరూ చేయొచ్చు. సో ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా చేయలేని వాళ్ళు, అలా లేదు అంత ఫ్లెక్సిబుల్ లేము అన్న వాళ్ళు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ ఇలా చేయండి.
దెన్ స్లోలీ కమ్ బ్యాక్, సిట్ డౌన్. బ్రెత్స్ తీసుకొని బాడీని అంతా కూడా కామ్ డౌన్ చేసుకోండి. సో ఇట్ విల్ రిలీజ్ యువర్ స్ట్రెస్, యువర్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్. సో యోగా ఈజ్ జస్ట్ అబౌట్ బ్లిస్. సో మీరు మీ ఎమోషన్స్ని, ఎవ్రీ స్టోర్డ్ ఎమోషన్స్, ఎవ్రీ స్ట్రెస్ యూ కెన్ రిలీజ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన. అది ఎలా అన్నది నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇంత మటుకు మీరు ఫాలో అవ్వండి. మీ బాడీకి చిరు చెమటలు పట్టకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకే, సో ఫస్ట్ డే ఇవి చేద్దాము. డే 2 ఏం చేయాలి అన్నది స్లోగా మనం నేర్చుకుందాము. ఓకే, సో ఎనీ కమెంట్స్, ఏం కావాలి మీకు, ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, నా సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా కమెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రమ్య చక్రవర్తి.